హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా 2 సిరీస్ ప్రొవైడ్ చేశాను. ఒకటి వచ్చేసి 60 డేస్ మ్యారథాన్. ఈ మ్యారథాన్ సిరీస్లో మనం ఏం చేసాం, ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ తీసుకొని చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ సిరీస్లో ఏమవుతుంది, మీరు కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా ఉంటారు. నెక్స్ట్ సెకండ్ సిరీస్ ఏంటిది, ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ఈ సిరీస్లో మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి. మనం కాన్సెప్ట్ మొత్తం పక్కాగా నేర్చుకున్నాము. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాక్ టెస్ట్లు ఎలా రాయాలి ఆ క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ ట్రిక్స్లో చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం లాజికల్గా చేయాలి, ఏ క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి అనేది క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు తక్కువ టైంలో పేపర్ మొత్తం మీరు సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ నేను ఏవైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని మీకు యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబర్ 13, అంటే ఇప్పటి వరకు మీకు 12 ప్రాక్టీస్ సెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ జనరల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్ మెథడ్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ మన మైండ్లో ఉండాలి. ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మన అప్రోచ్ మాత్రం డిఫరెంట్గా మారిపోవాలి. అంతేగాని ప్రతి క్వశ్చన్ ఒకే వేళ చేస్తారని మీరు డిసైడ్ అయితే మాత్రం మీ పేపర్ కంప్లీట్ అవ్వదు, టైం అయిపోతుంది. ఓకే, సో ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలో క్లారిటీగా ఉండాలి. స్కిప్ చేసేటప్పుడు ఆ లెవెల్ అర్థం కావాలి, డిఫికల్టీ లెవెలా మీడియం లెవెలా. మనం మాక్ టెస్ట్ అనేవి కంప్లీట్గా 2 to 3 రౌండ్స్ ఇవ్వాలి. ఫస్ట్ రౌండ్లో చేసేటప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ప్రాబ్లమ్స్, అలాగే షార్ట్ ట్రిక్స్ ద్వారా జరిగే ప్రాబ్లమ్స్, అలాగే లాజికల్ ప్రొసీజర్లో తక్కువ క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లమ్స్ మనం చేయాలి. ఇది ఫస్ట్ రీడింగ్లో. కొన్ని క్వశ్చన్స్ ఏం చేయాలి, మనం స్కిప్ చేసుకుంటూ వెళ్తాం. మనం సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ మనం ఏవైతే స్కిప్ చేసామో అవి చేయాలి. థర్డ్ రీడింగ్ ఇంకా టైం ఉంటే అప్పుడు డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇలా మనం డివైడ్ చేస్తే తక్కువ టైంలో క్వశ్చన్ పేపర్ మొత్తం 2 to 3 టైమ్స్ చదవచ్చు. నెక్స్ట్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయాలంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్ ద్వారా కుదరలేదనుకోండి, ఏం చేయాలి, డివిజిబుల్ రూల్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ 2 పాయింట్స్ ద్వారా కుదరకపోతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 7 centimeters, a conical cavity of height 7 centimeters and radius 3 centimeters is hollowed out. Find the volume of the remaining soil. ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాథి డిపాజిటెడ్ 825 rupees in a bank that promised 8% simple interest per annum. If Sathi kept the money with the bank for 5 years, she will earn an interest of సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనం కనుక్కోవాలి. ఫార్ములా ఏంటిది, PTR/100. ప్రిన్సిపల్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు, 825 rupees. టైం పీరియడ్ ఎంత, 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8/100. 25 4 సార్లు పోతుంది. 25 3 ఎంత, 75. 25 3 ఎంత, 75. ఇంకా ఇంకెంత ఉంది మనకి, 75. మళ్ళీ 3 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే 4తో డివైడ్ చేస్తే 4 2 times పోతుంది. 5 2 ఎంత, 10. 10 into 33 ఎంత అవుతుంది, 330. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 15, 18, 24 ఈజ్ అన్నాడు. సో చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 15, 18, 24. ఈ 3 నెంబర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 3 ఉంది కదా, 3 కామన్ తీయండి. 3 5, 3 6 18, 3 8 24. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఫస్ట్ 6కి 8కి ఎల్సిఎం కనుక్కోండి. 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 24 అవుతుంది. నెక్స్ట్ ఈ 5, 24 ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్.
కోప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఎంత అవుతుంది, వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. సో 5 × 24, ఇంకేం మిగిలింది 3 ఉంది, 3 × 5 × 24. ఎప్పుడైనా సరే మనం 5 ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 × 24 ఎంత అవుతుంది, 120. 120 × 3 ఎంత అవుతుంది, 360. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. 6 years ago, father's age was 5 times the age of son. After 6 years, son's age will be అన్నాడు. సో ఫస్ట్ ఫాదరు సన్ వాళ్ళిద్దరు ఏజ్ ఎంత ప్రజెంట్ 60 years. 6 years ago ఫాదరు సన్ ఏజ్ రేషియో ఇచ్చాడు. ఫాదరు సన్ ఏజ్ రేషియో ఎంత, ఫాదర్స్ ఏజ్ విల్ బి 5 times ద ఏజ్ ఆఫ్ సన్. సన్ ఏజ్ 1 అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత 5 times 5:1 అవుతుంది. ఈ ఏజ్ ఇప్పుడు 6 years ago. మనకి రేషియో ఇప్పుడు ఎందులో అయితే ఇచ్చాడో ఏజ్లో కూడా మనం అందులోకి కన్వర్ట్ చేయాలి. ప్రజెంట్ వాళ్ళిద్దరికి ఏజ్ ఎంత 60 years అయితే 6 years ago వాళ్ళ ఏజ్ యొక్క సమ్ ఎంత అవుతుంది, ఫాదరు 6 years తగ్గించాలి, సన్కి 6 years తగ్గించాలి, టోటల్ ఎంత 48 years అవుతుంది. రైట్, రేషియోలో ఫాదర్ సన్ ఎన్ని పార్ట్స్, 6 parts కాస్త ఎంత అయింది 48 ఉంది. 1 part ఎంత అవుతుంది 8 అవుతుంది. 1 part ఎంత 8 years. ఎవరి ఏజ్ కావాలి, ఆఫ్టర్ 6 years సన్స్ ఏజ్ విల్ బి, సన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 1 part. 1 part ఎంత 8 years. ఈ 8 years ఇప్పుడు 6 years ago. రైట్, మనకేం కావాలంట ఆఫ్టర్ 6 years ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు 6 years ago 8 years అయితే ప్రజెంట్ రావాలంటే ఏం చేయాలి, ఆ 6 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 6 hours అంటే ఇంకో 6 యాడ్ చేయాలి. ఓవరాల్గా ఎంత అవుతుంది 20 years. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మీడియన్ ఆఫ్ ద నెంబర్స్. కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటి మీడియన్ కనుక్కోవాలంట. మీరు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయండి. నేను 60 days మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, స్టాటిస్టిక్స్ అనమాట. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఏమొస్తుంది 1 1 తర్వాత 2 2 తర్వాత 3 3 తర్వాత 5 తర్వాత 7. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీడియన్ అంటే మిడిల్ నెంబర్ అనమాట. ఓకే, సో లెఫ్ట్ నుంచి ఫస్ట్ నెంబరు, రైట్ నుంచి ఫస్ట్ నెంబర్ క్యాన్సిల్, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి సెకండ్ నెంబర్, రైట్ నుంచి సెకండ్ నెంబర్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకు 2కి 3కి మధ్యలో వస్తుంది అనమాట. 2కి 3కి మధ్యలో అంటే ఎగ్జాక్ట్ యావరేజ్ కనుక్కుంటే ఎంత అవుతుంది, 2 + 3 5/2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫ్రమ్ 1 to 20. 1 to 20లో మనం ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటిది 3, ఇక్కడేమో 5 ఉంది, సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు మొత్తం ప్రైమ్ నెంబర్స్ రాయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. When 8 was added to each of the numbers, the ratio changed to 7:5. The greater of 2 numbers was. సో ఈ మోడల్ కూడా చాలా ఈజీ అనమాట. ప్రతి పేపర్లో ఈ మోడల్ క్వశ్చన్ అడుగుతుంది. సో ఇనీషియల్గా ఏజ్ రేషియో ఎంత 3:2. ఒక్కొక్కరు ఎంత యాడ్ చేశాడు 8 యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత రేషియో ఎంత అయింది 7:5 అయింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో చెక్ చేయండి. డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. ఈక్వల్ లేనప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 1కి 2కి ఎల్సిఎం ఎంత 2. సో ఈ రేషియో ఇక్కడ 2 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయాలి. సో 2 3 6, 2 2 4, అలాగే 7:5. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ఎంత 6 parts, ఇక్కడ ఎంత 7 parts. ఎన్ని పార్ట్స్ యాడ్ చేశాడు 1 part యాడ్ చేశాడు. ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ యాడ్ చేశాడు 1 part యాడ్ చేశాడు. ప్రాబ్లంలో ఎంత యాడ్ చేశాడు 8 యాడ్ చేశాడు. అంటే 1 part కాస్త ఎంత అవుతుంది 8 అవుతుంది. అయితే క్వశ్చన్ ఏమడిగాడు, ద గ్రేటర్ ఆఫ్ 2 numbers వాజ్ అన్నాడు. 2 numbers గ్రేటర్ ఎంతో మనం కనుక్కోవాలి. చూడండి స్టార్టింగ్లో 6 4, గ్రేటర్ నెంబర్ ఎంత 6 కదా. 1 part 8 అయితే 6 parts ఎంత అవుతుంది
8. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రైట్. ఏజెస్లో క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ లాజిక్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. లేదనుకోండి జనరల్గా చేస్తారు. ఇనీషియల్ ఎంత 3x, 8 యాడ్ చేశాడు. తర్వాత ఇంకో నెంబర్ ఎంత 2x, దీన్ని కూడా 8 యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత రేషియో ఎంత అయింది 7:5 అయింది. క్రాస్గా మల్టిప్లై చేస్తారు. క్రాస్గా మల్టిప్లై చేస్తే 5 3 15x, 5 8 40, అలాగే 7 2 14x, 7 8 56. ఎక్స్ వాల్యూ ఒకవైపు తీసుకెళ్ళండి, వాల్యూస్ ఒకవైపు తీసుకెళ్ళండి. 15x మైనస్ 14x ఈజ్ ఈక్వల్ టు 56 మైనస్ 40. 14x పోతే ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి, గ్రేటర్ ఆఫ్ టూ నెంబర్స్. గ్రేటర్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 3xే కదా. సో ఎక్స్ వాల్యూ 16 అయితే 3x వాల్యూ ఎంత అవుతుంది 48. ఇది జనరల్ ప్రొసీజర్, ఇది లాజికల్ ప్రొసీజర్. మనం లాజిక్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి లాజిక్ ప్రకారం చేస్తే క్యాలిక్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎ మీన్ స్క్వేర్ ఇన్ అ టెస్ట్ ఆఫ్ 12 బాయ్స్ ఇన్ ఎ క్లాస్ వాజ్ 16. ఓవరాల్ మీన్ ఆఫ్ ది 30 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ వాజ్ 18.1. వాట్ వాజ్ ద మీన్ స్కోర్ ఆఫ్ ది గర్ల్స్? ఈ క్వశ్చన్ మీరు, ఇది యాక్చువల్గా యావరేజ్ క్వశ్చన్. ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ప్రాబ్లం చేయడం మీకు తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. స్టార్టింగ్లో మనం ఎలా రాయాలి, ఫస్ట్ పైన యావరేజ్ రాస్తాం. ఇక్కడ యావరేజ్ ఉంటుంది, ఇక్కడ యావరేజ్ ఉంటుంది, ఇక్కడ యావరేజ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో వస్తుంది. యావరేజ్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. సో డినామినేటర్లో ఎప్పుడు ఎక్కడ ఉండాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి, ద మీన్ స్క్వేర్ ఇన్ అ టెస్ట్ ఆఫ్ 12 బాయ్స్ 16. ఫస్ట్ 16 యావరేజ్ ఎన్ని మెంబర్స్, 12 మెంబర్స్. ఇక్కడ ఏం రాస్తారు, యావరేజ్ రాస్తాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తారు. అలాగే వైల్ ద ఓవరాల్ మీన్ ఆఫ్ ద 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 18:1. ఓవరాల్ మీన్ ఎక్కడ రాస్తారు, మిడిల్ రాస్తారు. ఎంత 18:1. టోటల్ 30 స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ 12 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు, 18 మెంబర్స్ ఉంటారు. రైట్. రేషియోలో కన్వర్ట్ చేయండి, 2:3 అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఆ రిమైనింగ్ మెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2:1. సో 3 పార్ట్స్ ఎంత, 2:1 అయితే 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. 3 ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు, 0.7. 7 × 2 ఎంత, 1.4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 1.4. ఇక్కడ వచ్చే వాళ్ళు ఏముండాలి, మిడిల్ నెంబర్ కంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటే ఇంకోటి ఏముండాలి, ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంది అంటే ఇక్కడ ఏముండాలి, ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి, 1.4 ఎక్కువ ఉండాలి. 18.1కి 1.4 ఎక్కువ ఉంటే ఎంత అవుతుంది, 19.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది లాజికల్ ప్రొసీజర్. లేదు మీరు ఇంకే విధంగా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్. 12 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు. సమ్ ఎంత వస్తుంది, 16 × 12, 12 6 72, 12 1 12, 1 7 192. అలాగే 30 స్టూడెంట్స్ మీద ఎంత, 18.1 ఇచ్చాడు, 18.1. సో సమ్ ఎంత వస్తుంది, 18.1 × 30. ఈ పాయింట్కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 3 1 3, 3 8 24, 3 1 3, 1 5. సో ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా 30 మెంబర్స్ ఉన్నారు. అలాగే 12 మెంబర్స్ మనకు తెలుసు. రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ యొక్క మీన్ మనం అనుకోవాలి. ఫస్ట్ సమ్ ఎలా వస్తుంది, ఈ 30లో నుంచి ఈ 12 మెంబర్స్ని తీసేయండి. సో 543లో నుంచి 192 తీసేస్తే ఎంత అవుతుంది, 1. 14 నుంచి 9 పోతే 5, 4 నుంచి ఓడిపోతే ఎంత, 3. సో 18 మెంబర్స్ యొక్క సమ్ ఎంత, 351. మనం ఏం కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సమ్ ఎంత, 351. ఎంతమంది, 18 మెంబర్స్. 9 2 18, 9 3 27, 8 9 81. సో 2తో క్యాన్సిల్ చేసి 19 2 38 కదా, 1 మిగిలింది. పాయింట్ పెడితే 10 అవుతుంది. 5 times 19.5.
ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడే ఉంది క్యాలిక్యులేషన్ ఉంది, ఇక్కడే ఉంది లాజిక్స్ ఉంది, క్యాలిక్యులేషన్ లేదు. సో అందుకనే లాజిక్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 లీవ్స్ రిమైండర్ ఆఫ్ 22, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ వెన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 లీవ్స్ రిమైండర్ ఆఫ్ 24, దెన్ ఏ ప్లస్ బి. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది, మీడియం లెవెల్ క్వశ్చన్ స్కిప్ చేస్తాం. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4096 4096 2 నెంబర్స్గా కట్ చేయండి. 40కి బిలోలో ఏ స్క్వేర్ ఉంది, ఆర్ఆర్లు ఎంత 36. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది 6, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే నాకు 6 వస్తుంది, ఒకటి 4 స్క్వేరు 6 స్క్వేరు వస్తే 64 రావాలి, లేకపోతే 66 రావాలి. 64 ఉందా, 64 ఉంది. 66 ఉందా, 66 లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఒకవేళ 2 ఆప్షన్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 6కి నెక్స్ట్ నెంబర్ ఎంత 7, 7 ఆళ్ళు ఎంత 42. 42 కంటే ఇది తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ తీసుకోవాలి. 64 ఆన్సర్ అవుతుంది. చూసారు కదా, ఆ 2 క్వశ్చన్స్ మీడియం క్యాలిక్యులేషన్ అయ్యే క్వశ్చన్. స్టార్టింగ్లో 2 స్కిప్ చేశాను నేను, ఎక్కువ టైం పడుతుంది. అది స్కిప్ చేయడం వల్ల ఏమైంది, ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది, తక్కువ టైంలో నేను చేసేసాను నేను. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హూజ్ రేడియస్ ఆఫ్ బేస్ ఈజ్ half of its altitude, the volume of hemispheres are equal, the ratio of radius of cone to that of the radius of the hemisphere. సో ఈ క్వశ్చన్ కూడా ఏంది, మనం ఫార్ములా రాయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ విచ్ వెన్ టేకెన్ అవే ఫ్రమ్ 102 గివ్స్ 2/3. 1/2లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 2/3 అవుతుంది. ఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 1/2 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఎల్సిఎం ఎంత 6, ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్, 2 3 6 మైనస్ 3 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్, 2 2 ఎంత 4, అది ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -1/6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. -1/4 సబ్ట్రాక్ట్ చేయాలి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, అది క్వశ్చన్ స్కిప్ చేశాను, ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది. నెక్స్ట్ వన్, కౌశిక్ బాట్ ఏ టాయ్ ఫర్ 160 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 180 రూపీస్. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. 160 రూపాయలు కొన్నాడు, 180 రూపాయలకి అమ్మేశాడు, ఎంత ప్రాఫిట్ వచ్చింది 20 రూపాయలు ప్రాఫిట్. ప్రాఫిట్ దేని మీద కడతాం మనం, కాస్ట్ ప్రైస్ ఎంత 160 ఇంటూ 100, 21 టైమ్స్ 28 టైమ్స్ 1/8 అంటే ఎంత పర్సంటేజ్ 12, 1/2% ఆర్ 12.5%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏత్ ఈజ్ సోల్డ్ ఎన్ ఐటమ్ at a loss of 13%. If he had sold it for 49 rupees more, he would have made a profit of 22%. What should be the selling price of an item to gain a profit of 30%? ఈ క్వశ్చన్ ఫస్ట్ జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయితే జస్ట్ సింగిల్ లైన్లో క్వశ్చన్ ఎలా చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ఏత్ ఈజ్ సోల్డ్ ఎన్ ఐటమ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 13%. 13% లాస్. ప్రాఫిట్ వస్తే 100కి యాడ్ చేయండి, లాస్ వస్తే 100లో నుంచి తీసేయండి. 13% లాస్ అంటే ఎంత అవుతుంది 87% అమ్మాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 49 రూపీస్ మోర్. ఒకవేళ ప్రీవియస్ దాన్ని అమ్మిన దానికంటే ఒక 49 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మితే, ఎంత 49 రూపీస్కి ఎక్స్ట్రా అమ్మితే ఏమైందంట, హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 22%. 22% అంటే ఎంత అవుతుంది 122% అవుతుంది. పర్సంటేజ్ ఒకవైపు, వాల్యూ ఒకవైపు రాయండి. 122% మైనస్ 87% ఈక్వల్ ఎంత అవుతుంది 49 అవుతుంది. 122లో నుంచి 87% తీసేస్తే ఎంత అవుతుంది 13 ఒక 22 ఎంత అవుతుంది 35% అవుతుంది. ఈ 35% దేనికి ఈక్వల్ 49కి ఈక్వల్. అయితే క్వశ్చన్ ఏం కనుక్కోవాలి, వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. నాకు 30% ప్రాఫిట్ రావాలి అంటే నేను ఎంత కమ్మాలి అంటున్నాడు. 30% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 130% వాల్యూ అనేది ఎంత అవుతుంది 7 5 35, 7 7 49, 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 10, 5 6 30, క్రాస్గా మల్టిప్లై చేస్తే 26 ఇంటూ 7, 7 6 ఎంత 42. ఈ 2 ప్లేస్ వాల్యూ 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. రైట్. 7 2 14 4 ఎంత
8 182. ఇది మెథడ్ 1. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చూడండి. షార్ట్ ట్రిక్ మీరు అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో ఏమో 13% లాస్ వచ్చింది, ఇక్కడేమో 12% ప్రాఫిట్ వచ్చింది. రెండు డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 22 13 ఎంత అవుతుంది? 35% డిఫరెన్స్. ఇక్కడ ప్రైస్లో డిఫరెన్స్ ఎంత? మోర్ అన్నా లెస్ అన్నా ఏంటిది? డిఫరెన్సే కదా. సో ఈ 35% దేనికి ఈక్వల్ అవుతుంది? 49కి ఈక్వల్ అవుతుంది. నాకు 30% ప్రాఫిట్ అంటే 130% అనేది ఎంత అవుతుంది? జస్ట్ ఈ సింగిల్ లైన్ రాయాలి, అంతేగాని ఈ మొత్తం క్యాలిక్యులేషన్ మనం రాయకూడదు. రైట్, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 182 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మినీ వ్యాన్ క్రాసెస్ 2 people వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4.8 km/h and 6 km/h in the same direction, and at that in which the minivan is heading in 4.5 seconds and 9 seconds respectively. What is the length of minivan? ఈ క్వశ్చన్ మీడియం లెవెల్ క్వశ్చనే, కొంచెం టైం పడుతుంది. క్వశ్చన్ స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఫర్ హౌ మెనీ పాజిటివ్ ఇంటీజర్స్ n³ - 8n² -+20n -13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది కూడా ఏంది? మీడియం లెవెల్ క్వశ్చన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. n వాల్యూ ఒక నెంబర్ తీసుకొని మొత్తం చాయిస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ నెంబర్ మనకు ప్రైమ్ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. ఇది కూడా క్యాలిక్యులేషన్ పడుతుంది. స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, 10 people can build a wall in 12 days. 6 people, each half as efficient as those in the first group. People able to complete 3/5 of such wall in how many days? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి చూడండి, M1 D1 E1/W1 is equal to M2 D2 E2/W2. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 10 members ఉన్నారు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 12 days వర్క్ చేశాడు. నెక్స్ట్ పీపుల్ ఈచ్ ఓన్లీ 6 people. సెకండ్ డే అన్నారు 6 people, ఈచ్ ఓన్లీ హాఫ్ యాజ్ ఎఫిషియెంట్ ఆర్ దోస్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ యొక్క ఎఫిషియన్సీ 1 అనుకుంటే ఈ గ్రూప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? హాఫ్ 1/2 అవుతుంది. ఇంటూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 3/5 ఆఫ్ సచ్ వాల్. ఈ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి 1 అయితే ఎంత కంప్లీట్ చేశారు? 3/5 వాల్ కంప్లీట్ చేశారు. నెంబర్ ఆఫ్ డేస్ మనం కనుక్కోవాలి. రైట్, సో 10 × 12 ఈజ్ ఈక్వల్ టు 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 3. 3x ఇంటూ 3/5 రివర్స్ చేస్తే ఏమవుతుంది? 5/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 2 times 12 రెళ్ళు ఎంత? 24. 24 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏం చేయాలి మనం? బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ కదా. సో 90 - 80 ఎంత అవుతుంది? 10. 10 + 70 ఎంత? 80. 270 నుంచి 80 పోతే ఎంత అవుతుంది? 190 అవుతుంది. 510 నుంచి 190 తీసేస్తే ఎంత వస్తుంది? 0. 11 నుంచి 9 పోతే ఎంత? 2. 4 నుంచి 1 పోతే ఎంత అవుతుంది? 3. ఇంకా చూడండి, ఆప్షన్స్లో 4 3 అన్నింటిలో 2 ఉంది. ఈ 2 ఉంది. జస్ట్ ఈ 3 digits తీసుకుంటే సరిపోతుంది. 550 నుంచి 320 తీసేయండి. 0. 5 నుంచి 2 పోతే ఎంత? 3. 5 నుంచి 3 పోతే ఎంత అవుతుంది? 230 ఉండాలి. 230 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఇన్ 2009 was 50,000, then by what numbers was the sales of white bikes less than that of the yellow and red bikes put together? Sales of bike according to the color in India. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ టోటల్గా 2009లో 5 lakhs బైక్స్ని అమ్మేశారు. అయితే ఏమడుగుతున్నాడు? బై వాట్ నెంబర్ వాజ్ ద సేల్స్ ఆఫ్ వైట్ బైక్స్ లెస్ దాన్ ఎల్లో అండ్ రెడ్ బైక్స్. ఫస్ట్ ఎల్లో అండ్ రెడ్ బైక్స్ చూడండి, ఇది రెడ్ ఇది ఎల్లో. టోటల్ ఎంత? 20 10 30%. వైట్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 25%. ఎంత తక్కువ? 5% తక్కువ కదా. ఇందులో 50,000లో 5% కనుక్కోవాలి. 5/100. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ కదా. 5 5s ఎంత? 25. 2 zeros 2500. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇలా నేను ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్ సాల్వ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ క్వశ్చన్స్ అయితే మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. రైట్,
పీపీటీ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ వెనక్కి వెళ్తున్నాను. అది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం డైరెక్ట్గా నెంబర్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ ఎ సైజ్ 7 centimeters, a conical cavity of height 7 centimeters and a radius 3 centimeters hollowed out, find the volume of the remaining solid అన్నాడు. ఇక్కడ క్యూబ్ లోపల ఏం చేశాడు, ఒక కోన్ డ్రా చేశాడు. ఆ క్యూబ్ వాల్యూమ్లో నుంచి కోన్ యొక్క వాల్యూమ్ని తీసేస్తే రిమైనింగ్ పోర్షన్ వాల్యూమ్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. సో రిమైనింగ్ పోర్షన్ వాల్యూమ్ ఎలా వస్తుంది మనకి, రిమైనింగ్ పోర్షన్ వాల్యూమ్ ఎలా వస్తుంది, క్యూబ్ వాల్యూమ్లో నుంచి కోన్ వాల్యూమ్ తీసేస్తే రిమైనింగ్ పోర్షన్ వాల్యూమ్ వస్తుంది. సో క్యూబ్ యొక్క సైడ్ ఎంత 7 centimeters కదా, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత 7 క్యూబ్ మైనస్ కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది 1/3 పై r²h 1/3 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, కోనికల్ క్యావిటీ హైట్ 7 centimeters, రేడియస్ 3, r² అంటే 3² అంటే ఎంత 9, హైట్ ఎంత 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది 3 times 7 క్యూబ్ అంటే ఎంత వస్తుంది 343 మైనస్ 22 into 3 ఎంత 66. 13లో నుంచి 6 పోతే ఎంత 7. ఇన్వర్ట్ ప్లేస్లో 7 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 13లో నుంచి 6 పోతే మళ్ళీ ఎంత వస్తుంది 7 అవుతుంది. 227 ఇస్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ పెట్టాయి అనమాట. ఇఫ్ x² + ax + b when divided by 3 leaves a remainder of 22 అన్నాడు. జనరల్గా x² + ax + b ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎటువంటి రిమైండర్ రాదు. రిమైండర్ ఎంత వస్తుందన్నాడు 22 కాబట్టి ఈక్వల్ టు 22 అవుతుంది. x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 అవుతుంది. సో ఆ 3ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 3² అంటే ఎంత 9 + 3 into a plus b is equal to 22. 3a plus b is equal to 22 minus 9. 22 minus 9 ఎంత అవుతుంది 13 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు, x²a plus bx plus ఇంకొక ఈక్వేషన్ అనేది x²a bx plus a when divided by x - 3 leaves remainder of 24. నేను డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుందంట 24 వస్తుంది. x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 అవుతుంది. 3² అంటే 9. సో 3 into b అంటే 3b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 24. 3b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 24లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 15 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. ఏం కనుక్కోవాలి, దెన్ a ప్లస్ b అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3a ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ 3b ఉంది. రెండింటిని యాడ్ చేద్దాం మనం. 3a ప్లస్ b ప్లస్ 3b ప్లస్ a దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 15. 3a ఒక a 4a, 3b ఒక b 4b, 4 కామన్ తీస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 15 ఎంత 28. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 7 times పోతుంది. 7 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఈజీనే, క్యాలిక్యులేషన్ పడుతుందన్నమాట. స్టార్టింగ్లో మీరు ఇంత క్యాలిక్యులేషన్ చేశారనుకో ఏమవుతుంది, మైండ్ మీద మనకు తెలియకుండానే ప్రెజర్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హూజ్ రేడియస్ ఆఫ్ ద బేస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్కి హెమిస్పియర్ వాల్యూమ్స్ రెండు ఈక్వల్ అంట. అయితే ఏం కనుక్కోవాలి, రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ద కోన్ టు దట్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్. రేడియస్ రేషియో కనుక్కోవాలి, రైట్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ రాసే ముందు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు. సో కోన్ రేడియస్ ఆఫ్ ది బేస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్ అన్నాడు. సో కోన్ యొక్క రేడియస్ r1 అనుకోండి. r1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. హైట్ ఎంతైతే ఉందో అందులో హాఫ్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని h ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం 2 into r1 రాయొచ్చు. సో కోన్ యొక్క వాల్యూమ్ నెక్స్ట్ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ రెండు ఏంటిది ఈక్వల్ కదా. కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది 1/3 పై r1² h అనుకోండి. హెమిస్పియర్ వాల్యూమ్ ఏంటిది 2/3 పై r2 క్యూబ్.
సో పై బై త్రీ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. R1 స్క్వేర్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, హెచ్ అంటే ఎంత 2 ఇంటూ R1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R2 హోల్ క్యూబ్. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, రైట్. ఇక్కడ ఏం మిగిలింది మనం, R1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు R2 హోల్ క్యూబ్. ఈ రెండు ఈక్వలే. సో ఈ రెండు ఈక్వల్ అయితే రేషియో ఎంత వస్తుంది మనకి, 1:1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇంకే నెంబర్ స్కిప్ చేసాం, ఏ క్వశ్చన్ స్కిప్ చేసాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ మినీ వ్యాన్ క్రాసెస్ 2 people వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4.8 km/h అండ్ 6 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ ఇది, సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఇన్ విచ్ మినీ వ్యాన్ హెడింగ్ ఇన్ 4.5 seconds అండ్ 9 seconds రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మినీ వ్యాన్ అన్నాడు. ఫస్ట్ ఒక వ్యాను, ఫస్ట్ ఏంటిది, ఒక వ్యాను ఎవరిని క్రాస్ చేస్తుంది, ఒక మ్యాన్ని క్రాస్ చేస్తుంది. మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత, 4.8 km/h. ఎంత టైంలో క్రాస్ చేసిందంట, 4.5 secondsలో. సేమ్ అదే వ్యాను ఇంకొక పర్సన్ని క్రాస్ చేసింది. ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 6 km/h స్పీడ్ వెళ్తున్నాడు. ఎంత టైం పట్టింది, 9 seconds పట్టింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్, ఒక వ్యాను మ్యాన్ని క్రాస్ చేస్తే ఎవరి డిస్టెన్స్ ఉంటుంది, వ్యాన్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ వ్యాన్ డిస్టెన్సే ఉంది, ఇక్కడ వ్యాన్ డిస్టెన్సే ఉంది. అంటే డిస్టెన్స్ ఏంటిది, డిస్టెన్స్ అనేది ఎలా ఉంది, సేమ్గా ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. వ్యాన్ స్పీడ్ ఎంతో మనకు తెలియదు, వ్యాన్ స్పీడ్ ఎంత అనుకుంటారు, ఎక్స్ అనుకోండి, రైట్. సేమ్ డైరెక్షన్. ఫస్ట్ ఒక వ్యాను మ్యాన్ క్రాస్ చేస్తుంది, ఏ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, x మైనస్ 4.8 ఇంటూ ఎంత టైం పట్టింది, 4.5 ఈజ్ ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ని. మళ్ళీ వ్యాన్ 6 km/h స్పీడ్తో మ్యాన్ని క్రాస్ చేస్తుంది. స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి x మైనస్ 6 ఇంటూ 9, రైట్. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 0.5. ఇక 0.5ని మనం ఏం రాయొచ్చు, 1/2గా రాయొచ్చు కదా. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే x మైనస్ 4.8 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 12. సో 2x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4.8. x ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4.8 అంటే ఎంత వస్తుంది, 7.2 అవుతుంది. 7.2 km/h. ఇదేంటిది, వ్యాన్ స్పీడ్. ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది మినీ వ్యాన్ అన్నాడు. ఈ మొత్తం డిస్టెన్సే కదా, మీరు ఈ పార్ట్ అన్నా తీసుకోండి, లేదు ఈ పార్ట్ అన్నా తీసుకోండి, ఏ పార్ట్ తీసుకున్నా సరే మనకు లెంత్ ఆఫ్ ది మినీ వ్యాన్ వస్తుంది అనమాట. సో ఈ పార్ట్ ఎక్స్ వాల్యూ ఎంత, నేను ఈ పార్ట్ తీసుకుంటున్నా, x మైనస్ 6 ఇంటూ 9. సో ఎక్స్ వాల్యూ ఎంత, 7.2 కదా, 7.2 మైనస్ 6 ఇంటూ 9. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పీడ్ ఏమో km/hలో ఉంది, టైం ఎందులో ఉంది, సెకండ్స్లో ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, కన్వర్షన్ కూడా చేయాలి. సో 7.2లోంచి 6 తీసేస్తే ఎంత అవుతుంది, 1.2 km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ 9. 9 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ 2 ఎన్నిసార్లు పోతుంది, 0.6. 0.6 ఇంటూ 5 ఎంత అవుతుంది, 3 meters. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారనమాట. సో మనకి ఇక్కడ 7.2 మైనస్ 6 ఇదేంటిది, km/hలో ఉంది. మనం ఏం చేయాలి, మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, ఫర్ హౌ మెనీ పాజిటివ్ ఇంటీజర్స్ n³ మైనస్ 3n² ప్లస్ 20n మైనస్ 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఏమైనా ఎన్ వాల్యూ ఏ తీసుకుంటే రిజల్ట్ అనేది ప్రైమ్ నెంబర్లో వస్తుంది. మనం ఒక్కొక్క నెంబరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈక్వేషన్ ఏంటిది, n³ మైనస్ 8n² ప్లస్ 20n మైనస్ 13. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, 1³ అంటే 1 మైనస్ 8 ప్లస్ 20 మైనస్ 13 మైనస్ 8 మైనస్ 13 21. 1 ప్లస్ 20 ఎంత, 21 మైనస్ 21 0. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకో, 2³ అంటే 8 మైనస్ 2² 4 ఎంత 32 ప్లస్ 20 ఇంటూ 2 ఎంత 40 మైనస్ 30. 88 ప్లస్ 40 ఎంత 48 మైనస్ 32 మైనస్
13 ఎంత అవుతుంది 45. ఎంత వచ్చింది 3 వచ్చింది. సో 3 ఏంటిది ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే 27 మైనస్ మీరు మ్యాక్సిమం ఎక్కడ వరకు తీసుకోవాలంటే 7 వరకు తీసుకోవాలి మనం. లైక్ 27 తీసుకోండి. నెక్స్ట్ 9 ఎంత 72 ప్లస్ 20 ఇంటూ 3 ఎంత 60 మైనస్ 13 27 60 ఎంత 87 మైనస్ 85 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4కి ఎంత 64 మైనస్ 16 4 ఎంత 16 ఇంటూ 8 8 80 128 ప్లస్ 20 ఇంటూ 4 ఎంత 80 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 64 80 ఎంత 144 మైనస్ 128 13 ఎంత అవుతుంది 13 మీద యాడ్ చేస్తే 11 141 అది ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇది ప్రైమ్ నెంబరే. n ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 క్యూబ్ అంటే ఎంత 125 మైనస్ 25 ఇంటూ 8 ఎంత 200 ప్లస్ 20 ఇంటూ 5 ఎంత 100 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 125 100 125 ఇంటూ 100 ఎంత అవుతుంది 225 మైనస్ 213 ఇక్కడ మనకి ఎంత వస్తుంది 12 అవుతుంది. 12 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. 6 తీసుకుంటే 6 క్యూబ్ ఎంత 216 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 కదా 36 ఇంటూ మళ్ళీ 8 8 48 3 8 24 28 288 ప్లస్ 20 ఇంటూ n 120 మైనస్ 13 216 120 ఎంత అవుతుంది 326 మైనస్ 13 యాడ్ చేసి ఎంత వస్తుంది 11 301. సో 326లో నుంచి 301 తీసేస్తే ఎంత అవుతుంది మనకి 25 అవుతుంది. సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 216 ఇది ప్లస్ కదా 216 120 ఎంత అవుతుంది 336 మైనస్ 288 13 చేస్తే ఎంత వస్తుంది 11 0301 301. సో 336లో నుంచి 301 తీసేస్తే ఎంత వస్తుంది 35 ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇంతవరకు చాలు. సో ఓవరాల్గా మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు దాకా 3 ప్రైమ్ నెంబర్స్. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. ఇంత మించి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా పెద్ద పెద్ద నెంబర్సే వస్తాయి. రైట్. సో ఇలా మనం పేపర్ అనేది సాల్వ్ చేయాలి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.